సో ఇంత కష్టపడి మేకప్ హెయిర్ స్టైల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నా మనోభావాలు ఎలా ఉన్నాయనేది నేను మాటలో చెప్పలేను. బాగుందనా? నిజం బాగుంది. సో దిస్ ఈజ్ మిస్టర్ మహేందర్, చాలా ఫేమస్ షూటింగ్ లో కాదు బయట. ప్రశాంతంగా ఉంది అబ్బాయి. అనుభవించు రాజా, అనుభవించు రాజా, పుట్టింది అందులో ఎక్స్పెషల్లీ స్పీకర్ గారితో మనం ఉన్నామంటే సరదా జస్ట్ ఫర్ ఫన్ ఏం చేయడము, ఏం పెట్టడం, ఏం మాట్లాడుతున్నావు? అరే మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు ఏమైనా అర్థమవుతుందా? తాగడ అబ్బాయి ఏదో హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీకర్ కృష్ణ యూట్యూబ్ ఛానల్. సో చాలా రోజుల తర్వాత, చాలా గ్యాప్ తర్వాత ఇంకో వ్లాగ్ చేయబోతున్నాను అనమాట. సో ఆ వ్లాగ్ దేని గురించి అని ఆలోచిస్తే, ఇవాళ యాక్చువల్గా హోలీ పండుగ అనమాట. సో మాకు పండగ అన్నా పబ్బ అన్నా సంబంధం లేకుండా షూటింగ్ చేసుకుంటుంటాం కాబట్టి హోలీ రోజు కూడా షూటింగ్ చేసుకుంటున్నాం. కాకపోతే ఈ రోజు షూటింగ్లో నా యొక్క అపియరెన్స్ ఏదైతే ఉంటుందో కొంచెం డిఫరెంట్గా ఉండిపోతుంది అనమాట. సో దానికోసం ఇప్పుడు రెడీ అవుతున్నాను. యాక్చువల్గా చెప్పాలి అంటే పొద్దున్న రాగానే ఫస్ట్ మేము ఆర్టిస్టులు చేసే పని ఏంటంటే మేకప్ వేసుకొని హెయిర్ స్టైల్ చేసుకొని చాలా నీట్గా రెడీ అయిపోతూ ఉంటాం అనమాట. అలాగే నేను కూడా చాలా పద్ధతిగా రెడీ అయిపోయాను. కాకపోతే రెడీ అయిన మరుక్షణం డైరెక్టర్ గారి నుంచి ఫోన్ వచ్చింది. సో ఫోన్ ఎత్తిన మరుక్షణం ఆయన చెప్పిన విషయం ఏంటంటే అసలు వాళ్ళ హెయిర్ స్టైల్ చేయొద్దు, మేకప్ వేసుకోవద్దు, చాలా డల్ లుక్లో ఉండాలి అన్నారు. ఎందుకంటే బాగా దెబ్బలు తగిలి హాస్పిటల్ నుంచి ఇప్పుడు డిశ్చార్జ్ అయ్యి వస్తున్నారంట సీన్లో. సో ఇంత కష్టపడి మేకప్ హెయిర్ స్టైల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నా మనోభావాలు ఎలా ఉన్నాయనేది నేను మాటలో చెప్పలేను. బాగుందనా? నిజం బాగుంది. యా, మీకే అర్థమై ఉంటుంది. సో ఇప్పుడు దానికి రెడీ అయిపోదాం. ఫస్ట్ అయితే మా మేకప్ మ్యాన్ మా మహేందర్ గారు ఇక్కడ రెడీగా ఉన్నారు తల కట్టు కట్టడానికి. బాబు మిస్టర్ మాహి దా. సో దిస్ ఈజ్ మిస్టర్ మహేందర్, చాలా ఫేమస్ షూటింగ్ లో కాదు బయట. సో రాగానే హెయిర్ స్టైల్ నీట్గా చేసుకొని మేకప్ నీట్గా వేసుకొని అంతా రెడీ అయి కూర్చుంటే అసలు అవి ఏమి వద్దని చెప్పి ఇప్పుడు మొత్తం హెయిర్ స్టైల్ అంతా పాడు చేసేలాగా తల కట్టుకట్టడానికి రెడీ ఉన్నాడు అనమాట. సో స్టే ట్యూన్డ్. ఓకే, సో తల కట్టేది రెడీ అయిపోయింది అనమాట. సో ఇక్కడ చూసారా పొడుపు వచ్చినట్టు, కాకపోతే దానికి బ్లడ్ లేదు, అవసరం లేదని చెప్పారు. నెక్స్ట్ కాలుకా కట్టేసుకో. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? సో తలకు కట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు కాలు కూడా కట్టుకోవాలన్నమాట డైరెక్టర్ గారికి. సో ఆహా, ప్రశాంతంగా ఉంది అబ్బాయి. అనుభవించు రాజా, అనుభవించు రాజా, పుట్టింది మొత్తం వేలు మూసే ఇక్కడ నడ్డం కష్టం. కనపడేలాగా అంటే కాలు మూసేమని కాదు, ట్రాక్ ఎలాగో పైకి పెట్టుకుంటారే కొంచెం. సో ఫైనల్లీ కట్టు కూడా కట్టేసుకున్నాం అనమాట. చక్కగా జాగ్రత్తగా కట్టు కట్టేసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ కూడా ఇంకో కట్ట అన్నారు. నార్మల్ జస్ట్ కనిపించేలాగా ఏదైనా కట్టమన్నాడు. కనిపించేలాగా ఏదైనా అంటే ట్రాక్ పైన కడతావా? మరి ఎలా కనిపిస్తుంది? ఉబ్బినట్టు, ముడుకు ఉబ్బినట్టు అంట. కట్టు. ఏం చేస్తున్నావు? ఏం తీసుకొస్తావు? క్లాత్ వెళ్ళి తెచ్చుకో. సో చెప్పొచ్చే విషయం ఏంటంటే ఇవాళ మన శతమానం బోధి సీరియల్లో ప్రస్తుతానికి ఉన్న సీక్వెన్స్ ప్రకారం ఇప్పుడు అంటే మీకు ఆల్రెడీ సీరియల్ ఫాలో అవుతున్న వాళ్ళు చాలా మంది ఐడియా ఉంటుంది. ఆల్మోస్ట్ ఈ వచ్చే సీక్వెన్స్ ఈ ఆర్డర్ అంతా కూడా ఈ సంబంధించిన సీన్స్ అన్ని కూడా నాకు యాక్సిడెంట్ అయ్యి అంటే నేను కొంచెం తప్పతాగి పడిపోయిన పరిస్థితుల్లో పడిపోయిన పరిస్థితుల్లో నాకు బాగా ఒళ్ళంతా దెబ్బలు తగిలేసిన తర్వాత హాస్పిటల్లో అడ్మిట్ అయిన తర్వాత హాస్పిటల్ నుంచి బయటకు డిశ్చార్జ్ అయిన తర్వాత చేసే సీన్లు ఇప్పుడు చేస్తున్నాం అనమాట. సో వీలైతే అప్పుడు పడిపోయే విషయం కూడా పడిపోయే సీన్లు కూడా చూపించడానికి ట్రై చేస్తాను. అది ఇంకా షూటింగ్ చేయలేదు. బట్ ప్రస్తుతానికైతే అసలు హోలీ రోజు కూడా ఇలా ఒళ్ళంతా కట్లు కట్టుకొని సీన్లు చేస్తున్నాం అంటే అసలు మా డెడికేషన్ లెవెల్కి మీరు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలన్నమాట. మన రామ్ ఉన్నాడు ఇక్కడ పక్కనే.
ఎంతసేపు పొద్దున్న రాగానే ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవడం ఇదే ఏం చేస్తాం, రోజులో ఒకసారి ఛార్జింగ్ పెట్టుకుంటాం, రోజంతా ఒకటే సరిపోతుంది. రోజులో ఒకసారి ఛార్జింగ్ పెడితే వస్తుందా నీకు బ్యాటరీ? సరిపోతుంది అంటే మీ అంత వాడకం మాకు కాదు కదా మరి. అదేదో కొంచెం సరే ఇవాళ హోలీ రోజు కదా, హోలీ రోజు షూటింగ్ చేస్తున్నారా అనిపిస్తుంది నీకు? చిరాగ్గా. కరెక్టే కదమ్మా? సో కాదు ఇవాళ అసలు అంటే ఇప్పుడు నీది వైట్ కలర్ కారు, నా బ్లాక్ కలర్ కారు. సో నాకు ఎలాగో ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు నా మీద పొరపాటు రంగు కొడితే నీ కారు మొత్తం రంగులు చేసేద్దాం అనుకుంటున్నాను. నేను రెడీ, యాక్చువల్లీ నేను అదే ప్లాన్ లో. వాటర్ సర్వీస్ కార్ లేదు, కార్ అంతా కూడా మంచి కలర్ఫుల్ గా కనిపించాలి అని చెప్పి అదే అనుకున్నాను. మొత్తం పెయింట్ పోతే ఈవెంట్ కి వెళ్ళుంటే మంచి కలర్స్ కారులో రంగులు తీసుకొచ్చారు, రామ్ గారు కొట్టేది మొత్తం. రెడీ రెడీ, నో ప్రాబ్లం. సార్ ఆ రంగు గురించి నా చేతికి ఇవ్వండి సార్, నేను కొడతాను. అదే వాడికి వాడి కారికి రెండింటికి నేనే కొడతాను. అది మొత్తం కొట్టేసి డిసప్పాయింట్. బాధపడుతున్నాడు, తెల్లగా ఉంది కారు అని. సరే సార్ సూర్య గారు, అసలు వాళ్ళ హోలీ రోజు ఇంట్లో వాళ్ళతో చక్కగా సెలబ్రేట్ చేసుకోకుండా మనం ఇలా షూటింగ్ లొకేషన్ లో కూర్చొని ఇలా ఒక రూమ్ లో హోలీ రోజు కూడా షూటింగ్ చేసుకుంటున్నాం అనే బాధ, ఒక రకమైన డెడికేషన్ రెండు కలిపి కలబోసిన ఈ రోజు మీకు ఎలా అనిపిస్తుంది సార్? నాకు నిజంగా ఆనందంగా ఉంది, కలబోసిన బాధగా ఏం లేదు. ఎందుకంటే మనందరం ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాం. అందులో ఎక్స్పెషల్లీ స్పీకర్ గారితో మనం ఉన్నామంటే సరదా జస్ట్ ఫర్ ఫన్ యా నా కొడుకు అంటే నా కొడుకు క్యారెక్టర్ అయిన శ్రీకర్, నా కొడుకు అని ఆయన అనలేదు, కొడుకు అని అన్నారు. శ్రీకర్ ఈ కట్లతో నేను ఎప్పుడో షార్ట్ చేసి వస్తున్నాను. ఈ కట్లతో ఎన్ని ఉన్నావు, ఏంటి అసలు ఏంటి ప్రాబ్లం? అంటే బాగా తాగేసి కొండ నుంచి పడిపోతాను సార్. నెక్స్ట్ సీన్ అదేనా? అంటే ఇంకా ఈ సీక్వెన్స్ లో ఇంకా సీన్ చేయలేదు. చూసారా అండి బేసిక్ గా ఏంటంటే ఎంత కష్టాలు పడుతున్నాడో ఈ సీరియల్ లో మా అబ్బాయి క్యారెక్టర్. అసలు ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు ఆ అబ్బాయి ఫస్ట్ ఎయిడ్ కోసం ఒక బాధ, అదే దాని గురించి పడిపోయాడు. అది జరిగిందో జరగలేదో పక్కన పెడితే పని అవ్వట్లేదని ఏం పని ఏంటంటే ఇప్పుడు డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాడు ఆ అబ్బాయి. ఎస్, ఉన్న కష్టాలు యాక్చువల్ గా హీరోయిన్స్ కి ఎక్కువ కష్టాలు వస్తాయి, హీరోయిన్ తో పాటు మా హీరో కూడా ఇన్ని కష్టాలు అనిపిస్తున్నాడు. మా శతమానం పోతే బ్లాక్ బస్టర్ హిట్, ఇకపోతే ఇంకో నా అల్లుడు ఎక్కడో కొడుతుంది సీనా. నా అల్లుడు అన్నారు. నా అల్లుడు హోలీ రంగులో ఉన్నాయి, తీసుకొచ్చి మీకు ఇస్తా. మొత్తం కార్ అంతా కలర్స్ చేసి మామూలుగా ఉండదు. అందరికి హ్యాపీ హోలీ, ఎంజాయ్ చేయండి అందరూ. మేము షూటింగ్ లో ఎంజాయ్ చేస్తున్నాం చాలా. మా రామ్ అయితే ఏదో ట్రిప్ పెట్టున్నాడు బయట, వాళ్ళ 3-4 అపాయింట్మెంట్ వచ్చి 3-4 ఈవెంట్లు కూడా క్యాన్సిల్ చేసుకోవాలి. క్లారిటీ కావాలన్నా లెక్క ప్రకారం ఈవెంట్లు వేసారు, ఆయనకి అపాయింట్మెంట్. ఓహో, మనకి ఈవెంట్స్ ఆయనకి అపాయింట్మెంట్స్. ఓకే, మళ్ళీ నువ్వే సెంటర్ అయ్యారు. ఓకే. సో ఇలా ఎంజాయ్ చేస్తున్నాం మేము. ఈవినింగ్ ఉంటది ధమాకా, హోలీ ధమాకా. మాక్సిమం ట్రై చేస్తాను మీ అందరికి. అసలు సాయంత్రం ప్యాకప్ అయిన మరుక్షణం హోలీ అసలు మా సెట్ లో ఎవరైనా సెలబ్రేట్ చేసుకోగలిగితే చేసుకుంటాం. లేదు మన డైరెక్టర్ గారు ఏమైనా కొంచెం కాపాడి ఏంటి లొకేషన్ లో ఎలాంటివి అసలు పద్ధతులు లేదు, నాకు తెలిసి అలా ఉండదు. అప్పుడు చక్కర రంగులు సంకలో పెట్టుకొని ఇంటికి బయలుదేరదాం. What an intelligent boy. So sweet. డిసైడ్ చేసుకున్నాం ఒక బ్లాక్ లో పక్కన చేసి, లేదా మన లొకేషన్ బయటకి వెళ్ళిపోయి అక్కడ సెలబ్రేట్ చేస్తాం. రొటేషన్ బయటికి వెళ్ళి మట్టి మసానం తీసి కొడేసుకుంటాం. అంతే కదా. హోలీతో పాటు ఇంకేమన్నా యాడ్ అవుతాయి. హోలీతో పాటు షేక్ చేస్తే పైకి పొంగుతుంది. హోలీ రోజు నీకు మందు ఎందుకు వచ్చేది నాకు అర్థం కాదు. అవి కూడా పోసుకోవాలి పైనుంచి. హోలీ రోజు కూడా అవ్వాలి. రెగ్యులర్ తాగబోతు కూడా అలా చెప్పడం, పక్కన తాగడు అబ్బాయి ఏదో సేవ్ చేసే ఉద్దేశం ఇంకోటి ఏనైతే మరీ అసలు తాగబోతాను ప్రెసిడెంట్ అసలు అలవాట్లే, అట్లాంటి అసలు టాపిక్ ఏ ఉండదు మా దగ్గర. తెలుసు నాకు ఎంత మంచోడు. మంచి హెల్తీ ఫుడ్, హెల్తీగా ఉంటుంది. చూసారా, హీరో అంటే ఇలా ఉండాలా, ఇంకో హీరో అంటే ఇలా ఉండాలా, డాడీ అంటే ఇలా ఉండాలి, చిచి మామగారు అంటే ఇలా ఉండాలి. మూడుకి కూడా కట్టుకట్టేద్దాం రెడీ అయ్యాడు అనమాట. దా కొట్ట ఎక్కడి నుంచి తెచ్చావు? కొత్తదానా? అంటే కొత్త ఎక్కడి నుంచి చేరుకొచ్చావు? షాప్ లో చేరుకొచ్చావా? కొనుక్కు రాలేదు. అసలు ఈ ముక్క చూస్తున్నారు. ఒకటి కాదు రెండే, ఒకటి కాస్త రెండు చేశాను. సేవ్ అదా సెటప్ కొన్నా, మేకప్ సెటప్.
మేకప్ సెటప్ గా నువ్వు సెటప్ గా నాకు రాపేకయ్యా స్వామి. ఈ 2 మొక్కలు తెచ్చిన ముడికి కడతాడే ఈ మహానుభావుడు. కానీ ఇది ఇంకా చిన్నగా చేస్తే సరిపోద్ది. కానీ పైనుంచి ఆర్డర్సా తమరు ఫాలో అవుతారు సార్ ఇలాంటి ఆర్డర్స్? అప్పుడప్పుడు నాకు డౌటే. ఇక్కడ వద్దప్పా పెట్టి నొక్కేస్తున్నాం, పట్టేస్తుంది గట్టిగా ముడుకుని. కాటన్ నొప్పి రాకుండా మెత్తగా ఉంటుంది. కింద కాటన్ పెడతా అంట నొప్పి రాకుండా మెత్తగా ఉండడం కోసం అంట, అదే ముడుకు కింద. సో ఇప్పుడు మీరు చూసినట్టయితే నా బుర్ర పైనుంచి కింద దాకా ఏ యాంగిల్లో జరిగింది ఎక్కడ జరిగింది అనేది ఇంకా నాకు కూడా తెలియదు. సో హాస్పిటల్లో అడ్మిట్ అయిన తర్వాత డాక్టర్స్ చెప్పిన తర్వాత తెలుస్తుంది అనమాట. ఫస్ట్ బుర్రకి అయితే ఇక్కడ కట్టుకున్నాం, సెకండ్ బుర్ర ఇక్కడ కట్టుకడేసుకున్నాం, లాస్ట్ బుర్ర ఇక్కడ కట్టుకడేసుకున్నాం. సో బుర్ర 3వ బుర్ర నుంచి కిందకి వెళ్ళిపోయిన తర్వాత మనం ఎలా ఏం చేయలేం కాబట్టి ఇక్కడతో ఈ కట్టుకి సమాప్తం. సో రెడీ అయిపోయి సెట్లోకి వెళ్తున్నాను అనమాట. ఎండ పేరిపోతుంది, మామూలుగా లేదు, మొహం అయితే మాడిపోతుంది. బట్ ఈ తలకు కట్టు కాలుకు కట్టు అన్నీ చూసిన తర్వాత మన మిగతా ఆర్టిస్టుల భావం ఎలా ఉందని కనుక్కుందాం, వాళ్ళ ముఖ చిత్రాలు చూద్దాం. హోలీ పండుగ రోజు షూటింగ్ చేస్తున్నాం కదా, నీ ఫీలింగ్ ఏంటి? నాకేం ఫీలింగ్స్ లేదు. దొబ్బలు ఎంత సిరాగ్గా పెట్టిందామో అక్కడే అర్థమైపోయింది ఫీలింగ్. పండుగ రోజు ఎంజాయ్ చేయాలి కానీ నిద్ర రావడం ఏంటి? పండుగ రోజు పండుగ ఎంజాయ్ చేస్తున్నామా? ఎందుకు ఎంజాయ్ చేయలేదు? చేయాలి, మనం షూట్లో కూడా ఎంజాయ్ చేయాలి. ఇప్పుడు ఆపుతావా తోసేస్తా? ఇప్పుడు మా మనోభావాలు ఇలా దెబ్బతింటున్నాయి. పండగ రోజు అసలు షూటింగ్లో ఉండి ఇలాంటి ఎంజాయ్మెంట్లు మామూలు విషయం కాదు కదా. ఎవరికి దక్కని అదృష్టం. నైట్ అవుట్లు అంటాడు, పండుగ రోజులు అంటాడు, ఇంక ఇదే పని అమ్మా ఈ పిల్లోడికి. చూడండి బామ్మగారు బామ్మగారు అసలు ఇవాళ హోలీ పండుగ రోజు మనం హోలీ పండుగ చేసుకోకుండా షూటింగ్ చేసుకుంటున్నాం కదా, అందుకే వ్లాగ్ చేస్తున్నాను. మీ మనోభావాలు ఎలా దెబ్బతిన్నాయి? నా మనోభావాలు దెబ్బతిన్నాయి. ఎందుకంటే నాకు ఈ పండగ గురించి తెలియదు, దీని గురించి నేను ఆలోచించను. ఎన్ని చూశారు, ఎన్ని దాటారు, ఎన్ని కష్టాలు పడి ఉంటారు ఈ స్థాయికి రావడానికి. సింపుల్ ఆన్సర్. నాకు సంబంధమే లేదని చెప్పారు. ఏంటమ్మా దోలు తీరిందా? బామ్మగారు బాగా చెప్పారు. అన్ని రోజులు పండుగనే అంట మామగారికి. మమత, ఇవాళ హోలీ రోజు షూటింగ్ చేస్తున్నాను, నీకు ఎలా అనిపిస్తుంది? పెద్ద తేడా హోలీ రోజు షూట్ చేస్తున్నావు, నైట్ అవుట్లు చేస్తున్నావు. నువ్వేదో దొంగతనం చేసి దొరికిపోయాడు, చెయ్యట్టు పెట్టుకోకు. ఇలా జూములు చేస్తావు. చాలా దూరంగా ఉంది ఫ్రేమ్. అన్ని విపరీతం ఈయనగారి కెమెరాకే దొరుకుతాయి. ఏం చేస్తున్నామా? చీర కూడా సపోర్ట్ చేయట్లేదు నీకు. సారీ, జూమ్ చేసి తప్పు చేశాను. ఎందుకు కొట్టడం, ఎందుకు నొప్పి తీసుకోవడం? సరే చెప్పరా రే. కెమెరా తిప్పగా చేయడం పెడుతుంది. అరే నువ్వేం చేసి దొరికిపోయావంటే ఇది వరకు. ఆవిడ చూడండి, అసలు ఏ సీజన్లో అయినా ఆవిడ చక్కగా ఆవిడ మెయింటెనెన్స్, చక్కగా మజ్జిగ తాగుతుంది. మజ్జిగ కాదు, ఏంటది? కోకోనట్ వాటర్. సో బేసిక్ గా చాలా మంది దెబ్బలు తగిలించుకొని కట్లు కట్టుకుంటారు. మేము దెబ్బ కూడా కట్టుక తర్వాత దెబ్బ తగిలించుకుంటాం అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే, బయట పడిపోయి అనుకోకుండా దెబ్బ తగిలిందంటే ఆ ఎఫెక్ట్ వేరేగా ఉంటుంది. బట్ న్యాచురల్ గా మా మేకప్ మ్యాన్ ఇక్కడ దెబ్బ ఎఫెక్ట్ తీసుకొస్తారు అనమాట.
యాక్చువల్గా దీని ముందు నేను మీకు చూపించింది ఏంటంటే వ్లాగ్లో మీరు అందరూ చూశారు, దెబ్బలు తగిలిన తర్వాత కట్లు కట్టిన తర్వాత సీన్ చేసాం, ఇవన్నీ మీరు ఆల్రెడీ చూసారు. సో అవన్నీ అయిన తర్వాత ఇప్పుడు అసలు దెబ్బ తగిలిన తర్వాత హాస్పిటల్కి వచ్చే సీన్లు అనమాట. సో అందుకే ఇప్పుడు ఫ్రెష్గా మళ్ళీ దెబ్బలు తగిలించుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే బుర్రకి కన్నం పెట్టాడు. సో తర్వాత మోకాలు చెప్పులు ఎగిరిపోయినట్టుగా ఇక్కడ ఒకటి ఉంటుంది అనమాట ఎఫెక్ట్. అండ్ కాలుకి ఇంకో కట్టు, చేతికి ఇవన్నీ గీసేసుకొని. సో గెటప్ అంతా కూడా ఇవాళ ఎలా ఉండిపోతుంది అంటే మనకి అసలు ఇది ఇంకా బతుకుంటాడా అన్నట్టు ఎఫెక్ట్ క్రియేట్ చేశారనమాట మేకప్ వల్ల. సో లెట్స్ సీ అసలు ఈ దెబ్బల ఎఫెక్ట్లన్నీ తీసుకున్న తర్వాత మనం సీన్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ రియాక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. వాళ్ళైతే చాలా హ్యాపీగా ఉంటారు. అమ్మాయి తగిలించుకున్నాడు, ఈ నోడుదోలకి ఎక్కడ తగిలించుకుంటాడా అనుకో, ఇక్కడ తగిలించుకున్నానని చూస్తూ ఉంటారు. హలో ఫ్రెండ్స్, బాలే. ఓకే, సో మీ అందరికీ ఆల్రెడీ చెప్పినట్టుగా ఈ వ్లాగ్లో నాకు దెబ్బలు తగిలి తాగి పడిపోయిన సీన్లు చేస్తున్నాం అనమాట. సో పడిపోయిన తర్వాత ఈ లొకేషన్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. సో ఈ కొండల్లో ఇలా బట్టలు చింపుకొని దెబ్బలతో పడుకొని ఉన్నాడు. పైన ఎండ కోటింగ్, కింద చెమట ఫటింగ్. సో ఇట్స్ ఆల్ క్లమ్జీ ఉందన్నమాట. బట్ తప్పదు, చేయాలి. సీన్లో మా రైటర్ గారు ఏం రాస్తే అది, డైరెక్టర్ గారు ఏం తీసేది తీయాల్సి వస్తుంది కాబట్టి. సో వీఆర్ జస్ట్ గోయింగ్ విత్ ద ఫ్లో. మీరు కూడా చూసి మిగతా బ్లాగ్ కూడా ఎంజాయ్ చేయండి. సో యాక్చువల్గా హోలీ సెలబ్రేట్ చేసుకుందాం అన్న మొట్టమొదటి వ్యక్తి ఈయన అనమాట. బట్ అస్సలు చేయలేకపోయాడు. అంటే మొట్టమొదటి వ్యక్తి నన్నే అంటాడు, వాడు మాత్రం ఏం లేదంటాడు. చేయాల్సిందంతా వాడు చేస్తాడు, నా మీద తోస్తాడు. ఏం చేయడము, ఏం పెట్టడం, ఏం మాట్లాడుతున్నావు? అరే మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు ఏమైనా అర్థమవుతుందా? చేయాల్సిందంటే చెప్పాల్సిందంతా. బేసిక్ గా అసలు నేను పొద్దున వచ్చినప్పుడు, నేను రెడీ అవుతున్నప్పుడు హోలీ రోజు మనం షూటింగ్ చేస్తున్నాం, బట్ హోలీ సెలబ్రేట్ చేసుకోలేకపోయినా ఒక బాధ ఉండిపోయింది అన్న మాట నేను అన్నప్పుడు ఫస్ట్ అన్న వ్యక్తి నువ్వే అన్నావు. ఇవాళ ఖచ్చితంగా హోలీ సెలబ్రేట్ చేసుకుందాం, గుడ్లు టమాటాలు అన్ని కొడదాం నువ్వే అన్నావు. బట్ అలాంటిది నువ్వే సైలెంట్ గా హోలీ రోజు కూడా అసలు ఏం ఎరగనట్టుగా మార్నింగ్ నుంచి లెక్కెట్టుకుంటే ఒక 8 సీన్స్ చేశా. హ్యాపీగా రెస్ట్ తీసుకున్నాడండి. అంతొద్దు అస్సలు అనుకుంటున్నారు. హ్యాపీగా అంటే హ్యాపీగా కాదు, తలకు కట్టుకొని చేయాల్సినవి చేసేసి రెస్ట్ తీసుకున్నాడు. కానీ అన్నోటి మీద ఈరోజు ఎక్కువ వర్క్ నేను చేశాను. ఇగో ఈ రోజు కూడా త్వరగా షూటింగ్ వెళ్ళిపోతున్నాడు, నాకు ఇంకా వర్క్ ఉంది. ఏం కాదు, యాక్చువల్గా జరిగింది ఏంటంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా, తాగి పడిపోతే తలకి మోకాలకి ముడికి అన్నిటికీ లోయలో పడిపోయాడు. అదే లోయలో పడిపోయి అన్ని ఒళ్ళంతా కట్లు కట్టేసుకుని ఉన్నాను కాబట్టి నాకు పెద్ద సీన్ లో నాకు పెద్ద ఇంపార్టెన్స్ అంటే నేను చక్కగా బెడ్ మీద పడుకొని ఉంటే మిగతా వాళ్ళందరూ యాక్టింగ్ చేసుకుంటూ ఉంటారు. నేను పడుకొని ఉండగా కూర్చొని నా యాక్టింగ్ నేను చేసుకున్నాను. బట్ చెప్పొచ్చే విషయం ఏంటంటే లొకేషన్ లో, సీన్ లో, హాల్లో ఇవన్నీ చేసే కష్టం కన్నా బెడ్రూమ్ లో ఆ ఉడుకులో లిటరల్ గా చెప్తున్నా కదా, సమ్మర్ హీట్ అంతా తట్టుకొని ఒక ఫ్యాన్ లేకుండా గాలి ఆడకుండా అంత ఇబ్బంది పడి బెడ్రూమ్ లో ఉడుకంటే సమ్మర్ హీట్ వేడికి ఆగిపోతుంది. ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. ఉడుకులో అంటే బెడ్రూమ్ ఉడుకు వేరే వస్తాయి. ఎప్పుడు అదే బుర్రనేది, ఇంకేం ఆలోచన రాదు. బట్ టు బి ఆనెస్ట్ అంటే వీళ్ళు పడే కష్టం కన్నా నేను నా సీన్స్ సంబంధించిన ఆర్టిస్టులు, టెక్నీషియన్లు పడే కష్టం ఎక్కువ అనమాట. ఎందుకంటే అసలు అక్కడ ఇంత పిసర గాలి ఉండదు, అసలు ఊపిరి ఆడదు కనీసం కూడా, అంత ఇబ్బందుల్లో పనిచేస్తాం అనమాట. సో అంటే ఓకే ఒప్పుకుంటా, నేను కొంచెం తొందరగా వెళ్తున్నాను, మహా అయితే ఒక పావు గంట అరగంట తొందరగా వెళ్తున్నాను. వీడు కొంచెం మహా అయితే ఒక 2 సీన్లు ఎక్స్ట్రా ఉన్నాయి కాబట్టి అంటే గంటన్నర ముందే వెళ్తున్నాను. 8:30కి ప్యాకప్ చెప్తారు మన వాళ్ళు. 8:30, 9 వేసుకోవచ్చు. బట్ 7:30కి నేను వెళ్తున్నాను. 7:30కి ఇంకెక్కడే ఉన్నా. సో ఓకే వీడైతే కష్టపడదు, ఎందుకంటే హీరో వీడే కాబట్టి. సో తప్పట్లేదు. అవన్నీ కాదు, హోలీ రోజు అసలు హోలీ సెలబ్రేట్ చేసుకోకుండా షూటింగ్ చేసుకుందాం. ఇక్కడ నిమ్మకాయలు ఉన్నాయి, అరటిపళ్ళు ఉన్నాయి, చేసుకుందాం. అరటిపళ్ళతోటి నిమ్మకాయతోటి హోలీ ఏంట్రా, ఎవరు హోలీ రాని? ఏం చేస్తాం ఇక్కడ, మనకి ఏం లేదు, సెట్ లో కూడా ఎవ్వరు లేరు, మొత్తం షూటింగ్ లొకేషన్ లో మన ఒకటే షూటింగ్. యాక్చువల్ గా అయితే వాళ్ళు ఉన్న మొత్తం లొకేషన్ అన్నిట్లోని కల్లా మా ఒక్కటే షూటింగ్ జరుగుతుంది అనమాట. మిగతా వాళ్ళు ఎవరూ లేరు. కనీసం మిగతా వాళ్ళు ఉన్నా ఏదో ఊపు మీద హోలీ కలర్స్ తెచ్చేసుకొని సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం. బట్ పొద్దున్న చాలా ఎక్సైటెడ్ గా మేము ఏదో ఒకటి వాళ్ళు హోలీ సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నాం, బట్ అది కుదరలేదు. సో
లెట్స్ సీ ఇంకో పండగైనా కనీసం షూటింగ్ రోజు సెలబ్రేట్ చేసుకుని ట్రై ఇంకో చేద్దాం. పండగ ఎందుకు, రేపు ఎల్లుండో మన దగ్గర ఖాళీ ఉంటే అప్పుడు చేసుకుంటాం. మనం ఎప్పుడు కుదిరితే అప్పుడు ఏ హోలీ రోజు పండగ ఉంటే ఆ రోజు చేసుకోవాలి. మన షూటింగ్ లో లాగా ఎప్పుడో నెల ముందు చేసేసుకోవడం కాదు. షూటింగ్ లాగే చేసుకోవాలంటే మన జీవితం అలాగే ఉంది కాబట్టి ఇంకా అలాగే చేసుకోవాలి. ఇంకేం చేయలేం కదా. హోలీ రోజే చేసుకోవాలన్న బాధ్యత పెట్టుకుంటే మనం ఇంకా చేసుకోవాలి. పాపం ఆ నిజాలు కక్కుతున్నప్పుడు ఆయన మొహంలో బాధ చూడండి ఎలా ఉంది. నిజాలు ఏముందిలే, జీవితం ఏముందిలే ఇంకా పడుకో. ఓకే రిలాక్స్. ఓకే దెన్ సో స్టే ట్యూన్. వీలైనంత వరకు ట్రై చేసాం బట్ వర్కౌట్ అవ్వలేదు. సో ఇంతటితో ఈ బ్లాగ్ ముగిస్తున్నాను. ఓకే బాయ్. బాయ్ బాయ్. సరే చెప్పరా నీ ఓకే బాయ్ బాయ్.